హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈ రోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ ఏంటంటే ఉసిరికాయ పచ్చడి. ముందుగా పచ్చడికి కావాల్సిన ఉసిరికాయలు కడిగేసుకుని కనిపిస్తున్న విధంగా మనమైతే ఎండలో ఆరబెట్టేసుకోవాలి. కాసేపటి తర్వాత అవి డ్రై అయిపోయిన తర్వాత కనిపిస్తున్న విధంగా అయితే చిన్న చిన్న ముక్కల కింద ఉసిరికాయలు అయితే కట్ చేసుకోవాలి 4 sides. ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపైన ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఫస్ట్ దీంట్లోకి సరిపడా ధనియాలు అయితే వేసేసి వేయించుకోవాలి. ధనియాలు వేయించేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేయాలి. లో టు మీడియం ఫ్లేమ్ లో ఈ ధనియాలు అండ్ వెల్లుల్లి రెబ్బలు బాగా వేయించుకున్న తర్వాత దీంట్లోకి చేసి పెట్టుకున్న కొన్ని ఎండుమిర్చి అయితే వేసేయాలి. ఇవి వేసేసిన తర్వాత మళ్ళా బాగా వీటిని అయితే వేయించేసుకోవాలి. ఈ ఎండుమిర్చి, ధనియాలు అండ్ వెల్లుల్లి రెబ్బలు ఎంత బాగా వేగితే అంత బాగా నలుగుతాయి అనమాట. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక గిన్నెలో అయితే తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళా స్టవ్ వెలిగించి అదే ప్యాన్ లో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరి ముక్కలు ఉంటాయి చూసారా, అవి అయితే వేసేయాలి. కనిపిస్తున్న విధంగా ఉసిరికాయ ముక్కలు అయితే వేసేసి బాగా వేయించుకోవాలన్నమాట. ఇదంతా లో టు మీడియం ఫ్లేమ్ లోనే చేయాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఈ ప్యాన్ లోనే కొద్దిగా మనం పసుపు అండ్ దీనికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ పసుపు అండ్ సాల్ట్ ముక్కలన్నిటికి పట్టడానికి మళ్ళీ గరిటె తీసుకుని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి కాసేపు మిక్స్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే దీనిపైన కొద్దిగా లిడ్ పెట్టేసి కొన్ని నిమిషాలు అయితే ఇవి బాగా మగ్గనివ్వాలి. మగ్గితే మనకి చూస్తున్నారు కదా సాఫ్ట్గా అయిపోతాయి అనమాట. ఇవి తీసుకుని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి. స్టార్టింగ్ లో ధనియాలు, ఎండుమిర్చి అండ్ వెల్లుల్లి రెబ్బలు బాగా వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదా, అవైతే కనిపిస్తున్న విధంగా వేసేసి దీంట్లోకి తగినంత సాల్ట్ అయితే వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇదంతా బాగా దంచేయాలి. మా ఇంట్లో రుబ్బు రోలు ఉంది కాబట్టి దీన్ని అయితే దంచుతున్నాం అనమాట. మిక్సీ ఉంటే మిక్సీలో కూడా ఆడేసుకోవచ్చు. మిక్సీలో కాసేపు ఆడేసిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మగ్గ పెట్టుకున్న ఉసిరి ముక్కలు ఉంటాయి చూసారా, అవైతే వేసేసేయండి. వేసేసిన తర్వాత మళ్ళా వీటిలన్నిటిని గరిటె తీసుకుని బాగా మిక్స్ చేయండి. ఫ్లేవర్ అంతా ముక్కలకి పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ స్టార్టింగ్లో మనం ఎలా దంచామో అలాగే దీన్ని పేస్ట్ లాగా అయితే దంచేసుకోవాలన్నమాట. సో మీకు రుబ్బురోలు లేకపోతే మనం సేమ్ ఈ ప్రాసెస్ని మిక్సీలో అయితే కంటిన్యూ చేయొచ్చు. ఉసిరి ముక్కలు మగ్గబెట్టడం వల్ల మనకి ఈ పేస్ట్ టెక్స్చర్ అయితే వస్తుందన్నమాట. కాసేపటి తర్వాత ఉసిరి పచ్చడి అయితే రెడీ అయిపోద్ది. ఈ ఉసిరి పచ్చడి తినడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మెయిన్లీ ఇందులో మనకి విటమిన్ సి బాగా ఉపయోగపడుతుంది. ఇది తినడం వల్ల ఆకలి కూడా పెరుగుతుంది అంటారు. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.